ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము దేవుని వాక్యం చూసుకున్నప్పుడు దేవుడు అనేకమైన ఆపదల్లో తన బిడలు చిక్కుకొని ఉన్నప్పుడు వారిని విడిపించిన నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. మనము కూడా బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలి అని అనుకున్నప్పుడు మనకి దేవుని యొక్క కంచె, దేవుని యొక్క కాపుదల లేకుంటే మనకి క్షేమం అనేది ఉండదండి. మనము ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము, మనమేం పరిశుద్ధులం కాదు, మనము కూడా పాపంలో ఉన్నా కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలన్నీ కడిగి వేశారు. ఆయన గాయాలతో మన భౌతికమైన శరీరాన్ని స్వస్థత పరిచేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నారు. మనం బైబిల్లో చూసుకున్నప్పుడు ఇశ్రాయేలుని దేవుడు కాపాడారండి. అదేవిధంగా మనం అనేక పర్యాయాలు మనం చూసుకుంటున్నాము. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం మనుషుల్ని ఆశ్రయిస్తే మనుషులు మాట మీద నిలబడరండి. దేవుణ్ణి ఆపత్కాలంలో మనకు ఆపద కలిగినప్పుడు మనం మనుషులందరూ చేతులు ఎత్తేసినప్పుడు మనము ఎవరిని విశ్వసించాలి? మళ్ళా మనుషులనా లేదా డబ్బునా లేదా అధికారాన్ని కాదు, కానీ ఆపదలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఐసీయూలు, ఐసీయూలు, ఇంటెన్సివ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసిస్తామో దేవుడు కృపలో మనం బ్రతుకుతాం. కాబట్టి మనం ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహా పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంత ఆపదలు కలిగినా కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని రక్షిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. ఆపద కాలంలో నీవు నమ్ముకొని తగిన సహాయకుడు అయ్యా. ఎంతైనా మిమ్మల్ని నమ్మచ్చయ్యా. మనుషుల్ని నమ్మలేము, కానీ డబ్బుని నమ్మలేము. ఈ లోకంలో డాక్టర్స్ని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నామైతే మీరైతే సమస్తము చేయగల నమ్మదగిన బలమైన దేవుడయ్యా. వేసే ప్రాణం ఇవ్వగలిగిన శక్తి మీకుంది, తీసుకోగలిగిన శక్తి మీకుంది. అయితే మీ వాక్యానుసారంగా మేము జీవించినప్పుడు ఈ లోకంలో మేము సజీవ లెక్కలో ఉంటాము. అదేవిధంగా రెండో మరణానికి కూడా పోకుండా మీ దగ్గర మేము పరలోకంలో ఉంటాము. కాబట్టి వాక్యానుసారంగా బ్రతికే జీవితాన్ని దయచేసి బ్లెస్ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని దినకాలపు జీవంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి విరంతో రుచిరని నా పరలోకపు తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great